మా అమ్మ ఎక్కడుందో చెప్పవా జో, నీకే తెలుసు అని చెప్పేసి శౌర్య అయితే అడుగుతూ ఉంటుంది. సారీ పాప, ఈ విషయంలో మాత్రం నేను నీకు హెల్ప్ చేయలేను, నీవే వెతుక్కో, నాకు నాకు పని ఉంది అని చెప్పేసి జ్యోత్స్న అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. జో జో ఆగు, దయచేసి చెప్పవా అని అయితే చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఉంటుంది శౌర్య. ఎంత ఏడ్చినా సరే జ్యోత్స్న పట్టించుకోకుండా కారులో నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసి శౌర్య, ఎవరూ చెప్పడం లేదేంటి, మా అమ్మ ఎక్కడుంది అసలు, నాకు మా అమ్మ కావాలి అని చెప్పేసి శౌర్య అయితే ఏడుస్తూ ఉంటుంది. అలా శౌర్య ఏడుస్తూ, ఇప్పుడు నేను మా అమ్మని వెతకాలి అంటే ఏం చెయ్యాలి, అమ్మ చెప్పింది కదా ఎవరైనా తప్పిపోతే పోలీసులకు చెప్తే వెతికి పెడతారు అని, అయితే ఇప్పుడు నేను పోలీసులకి చెప్పాలా అమ్మ గురించి పోలీసులకు చెప్తేనే వాళ్ళే వెతికి పెడతారు, అలా అయితేనే నాకు మా అమ్మ దొరుకుతుంది, ఇంకెవరి ద్వారా దొరికినట్లుగా నాకు అనిపించడం లేదు, నేను ఖచ్చితంగా ఇప్పుడు మా అమ్మని నేను వెతికి పెట్టాలి అంటే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అని శౌర్య ఏడ్చుకుంటూ అనుకుంటూ ఉంటుంది. నేను ఎలా అయినా మా అమ్మ వెతకమని పోలీసులకి చెప్తాను, అలా అయితే నాకు మా అమ్మ దొరుకుతుంది, ఇప్పుడే వెంటనే వెళ్తాను పోలీస్ స్టేషన్కి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అలా అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. దీపు గురించి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది శౌర్య. తను ఎప్పుడు వస్తుందా అని అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది శౌర్య.